హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు రవ్వతోనే కాకుండా జొన్న పేలాల పిండితో ఎంతో కమ్మగా హెల్దీగా ఉండే కేసరిని ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ తొలి ఏకాదశికి ప్రసాదంగా చేసి పెట్టండి. మరి లేట్ చేయకుండా ఈ కేసరిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాదం, జీడిపప్పు వేసి వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక గిన్నెలో 2 కప్పుల నీళ్లు వేసి బాగా మరిగించాలి. మీరు కావాలనుకుంటే పాలను కూడా వేసుకోవచ్చు. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు మంటను పూర్తిగా తగ్గించి 2 కప్పుల జొన్న పేలాల పిండిని వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. పిండి కాస్త ఉడికిన తర్వాత 1 కప్పు బెల్లం తురుము వేసి బాగా కలుపుకుందాం. బెల్లం కరిగి మిశ్రమం కాస్త పలచబడి ఆపై దగ్గరకు రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా దగ్గర పడుతున్నప్పుడు మిగిలిన నెయ్యిని కూడా వేసి బాగా కలుపుకుందాం. కేసరి ప్యాన్కు అంటుకోకుండా నెయ్యి పైకి తేలుతున్నప్పుడు మంచి సువాసన కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన జొన్న పేలాల పిండి కేసరి రెడీ. ఇది చల్లారినా కూడా గట్టి పడకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఈ తొలి ఏకాదశికి దేవునికి నైవేద్యం చేసి పెట్టండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.